రమణలా మారే మనిషి కాదని నువ్వేగా వాదించావు. అవును, కానీ అప్పుడు నేను ఇప్పుడు నీళ్ళు వెళ్తే ఏం లాభం? రమణి ఇక పాత రమణి కానే కాదు. ఆ నమ్మకం నాకు పూర్తిగా పోయింది. ఇప్పుడు ఇక్కడున్న మనకి ఆ రమణికి తప్ప వేరే ఎవ్వరికీ తెలీదు వీడెక్కడున్నాడన్న సంగతి. అయినా ఆ జయసింహ కనిపెట్టేశాడు. వాడికి ఆ క్లూ ఎవరిచ్చుంటారో రమణి తప్ప. నిజంగా రమణి ఎవరితోని చెప్పలేదు సార్. ఏయ్, మొదట్లో నీ సారా వ్యాపారానికి రమణి ఉపయోగపడి ఉండొచ్చు. ఆ కారణంగా దాని మీద అంత జాలి చూప. ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చెడు వాసన వస్తుంది. ఆ కాలంలో ఏదో శవం ఉంది సార్. కాలంలోనా? ఎవరి శవం? ఖాళీ కాలం శవం. ఇక్కడ కాల్చుదామని ప్రయత్నం చేశారు, పూర్తిగా కాలేదు, అందుకే అక్కడ పడేశారు. ఇలా వచ్చారేంటి సార్? నేను ఒక ఒరిజినల్ శవం కోసం వెతుకుతున్నాను. ఇదిగో ఈవిడిది. ఈవిడ రమణిక సార్? అవును, 2-3 రోజుల నుంచి కనిపిస్తాం లేదు. హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్ ఈవిడ ఎక్కడున్నా వెతికి పట్టుకోమని. ఈ ఏరియాలో ఏదో గుళ్ళో పూజలు జరుగుతున్నాయని తెలిసింది, అందుకే వచ్చాను. తను చేసిన పాపాలకు పరిహారం చేసుకోవాలని గుడికొచ్చుండొచ్చుగా. కరెక్టే సార్. శవాన్ని అలాగే బయటికి తీసుకురావడానికి వీలవుతుందా? ముత్తు కోసం వెళ్ళారు, వాడొస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓ, వాడి ఇందులో ఎక్స్పర్ట్ కదూ. మనిషి కాలిన వాసన వస్తుంది, అనుమానం లేదు. తోయకండి సార్, ఫుల్గా సారా కొట్టకపోతే లాభం లేదు. క్రితం సారి కూడా ఇలాగే కుళ్ళిపోయిన శవాన్ని నా చేత తీయించి మొత్తం డబ్బు ఇవ్వలేదు. ఇస్తానన్న దాంట్లో సగమే ఇచ్చారు, మిగిలింది తగ్గొట్టారు. ఈసారి మాత్రం 1000 రూపాయలు తక్కువైతే నేను ఒప్పుకోను. ఏం చేస్తావు? ఆ శవాన్ని తీసుకెళ్లి మీ ఇంట్లో పడేస్తా. ఊరికే వాకుండా వెళ్ళిపోయి. ఎవరు? 2 టౌన్ ఎస్సీ గారా? ఎస్సీ గారండి, నా పాత బాకీ 500, ఈసారి 1000 రూపాయలు, మొత్తం 1500 ఇవ్వాలి, సరేనా? సారా, నా సంగతి తెలుసుగా. ఈ ముత్తు చెప్పిన పని కరెక్ట్ గా చేస్తాడు. పడుకోదా? స్టడీ స్టడీ. సార్ ఇవ్వకపోతే చాలా గొడవలు అయిపోతాయి. మీ పరిస్థితి కూడా ఇలాగే అయిపోతుంది. ఓకే, నేను వెళ్తాను. శవాన్ని తీస్తారుగా, అది చూసి వెళ్ళండి. బాధగానే ఉంటుంది, అయినా అడుగుతున్నాను. ఆ మృతదేహం మీ అమ్మగారిదేనంటారా? ఖచ్చితంగా చెప్పలేరు కదూ. ఇవి కాలిపోయిన శరీరం నుంచి తీసినవి. దీన్ని చూస్తుంటే ఏదైనా గుర్తుకొస్తుందా? ఇలాంటి తాయెత్తు అమ్మ మెళ్ళో ఉండేదా? ఉండేది. నేను మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎవరో జోస్యుడు చెప్పాడని దీన్ని వేసుకుంది. ఇది ఆత్మహత్య మాత్రం కాదు, హత్య అయిండొచ్చు. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? అడ్వకేట్ పద్మనాభ శర్మ, సత్యనారాయణ, ఎస్పీ రాబర్ట్, వీళ్ళ మీద అనుమానంగా ఉంది సార్. వాళ్ళ శత్రుత్వానికి కారణం? మాకు ఆవిడ ప్రవర్తన వచ్చాక కొంతకాలం దూరంగా ఉన్నాం, ఈ మధ్య దగ్గర అయ్యాం. అలా మీరు దగ్గర అవ్వడం వాళ్ళకెందుకో ఇష్టం లేదు కదూ? అవును సార్. ఇకపై అమ్మని కలిస్తే నా కూతుర్ని చంపేస్తామని బెదిరించారు. మీ అమ్మ కనిపించడం లేదని పోలీసులకి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? అమ్మ డ్రైవర్ శంకరయ్య. శంకరయ్య. జోసెఫ్ సార్, ఫార్మాలిటీస్ అయ్యాక బాడీని పోస్ట్ మార్టం పంపించు. వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకో. సార్.
చురకత్తి లాంటి పదునైన చూపు, చిరునవ్వు వేరే, అంతా తెలిసిపోయినట్టు. వాడినక్కడ చూడగానే నా గుండె ఆగినట్టయింది. ఆ డెడ్ బాడీ రమణిదేనని దాని కూతురు ఒప్పుకుంది. అయితే మన పని గోయిందేనా? కొంపలు అంటుకున్నాయి. దీంతో తలనొప్పి అయిపోయింది. ఇంతకు ముందు కూడా సూసైడ్ చేసుకోపోయింది. నిజం చెప్పు సత్యం, ఇందులో నీ హ్యాండ్ ఏం లేదు కదా? నా హ్యాండా? ఏమిటే నీ ఉద్దేశం? నేను మరీ అంత దుర్మార్గుడు ఏం కాదు. కాకపోతే తను నేను గారు మాట దొరకండి, అజయ్ ఇక్కడే ఉన్నాడు. మరెవరు? ఇది లాయర్ పని అయి ఉంటుందేమో. ఏయ్, అతను చేసుండడు. రమణి కూతురు వాంగ్మూలం. ఆ రమణి ఇల్లు ఓసారి వెతకాలి సార్. అడ్వకేట్ శర్మ, అబ్కారీ సత్యం, ఎస్పీ రాబర్ట్, వీళ్ళెవరికైనా రమణితో ఉన్న సంబంధాన్ని తెలియజేసే చిన్న లింక్ కూడా మిస్ చెయ్యొద్దు సార్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత చిన్న లింక్ అయినా సరే. సార్. పోతే సీఎం గారికి, డీజీపీ గారికి కేసు రిపోర్ట్ కరెక్ట్ గా పంపించాలి. సార్. ఇక మనం చెయ్యబోయే సమరానికి నువ్వు రెడీ అవ్వాలి. ఇంకో ఎక్స్పెరిమెంట్ ఎందుకు సార్? నాకు భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. ఎవరైనా సీనియర్ లాయర్కి కేసు అప్పగించండి. ఆ లాయర్ శర్మని చూడగానే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎవరైనా సీనియర్ అయితే బాగుంటుంది. కుదరదు. వాళ్ళు ఢిల్లీ నుంచో ఇంగ్లాండ్ నుంచో లాయర్ని తెచ్చుకొని నిన్ను మార్చడం మాత్రం కుదరదు. ఈ కేసు గెలిచినా ఓడినా నువ్వే వాదించాలి. అందుకని కాదు, మరి సీనియర్సే కదా, ఆ రెస్పెక్ట్ నాకు ఉండదు సార్. ఈ కేసు గెలిచి తీరాలి, అందుకే సార్. అలా భయపడితే ఎలా? నేనున్నాను కదా. జీవితంలో గెలుపుని ఓటమిని సమానంగా తీసుకోవాలి. బీ కాన్ఫిడెంట్. గురుమూర్తి సార్, ఇట్రా. నేనేమి చూడలేదు సార్. ఒకవేళ చూసినా ఎక్కడ చెప్పలేండి సార్. చెప్పాలి. ఇక్కడ చూసింది చూసినట్టే అక్కడికి వెళ్ళి చెప్పాలి. కావాలంటే కొంచెం జోడించుకో. అంటే సీరియస్ సార్ ఇది? అవును. అయితే వెంటనే చెప్పేస్తానండి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సార్, ఇక్కడ చూసింది అక్కడికి వెళ్ళి చెప్పమన్నారు. ఎవరితో చెప్పాలని మీ ఉద్దేశం? మా అమ్మతో. అమ్మతో ఏం చెప్పాలి? అది గురుమూర్తి చూసుకుంటాడు. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందనుకుంటాను. కీప్ ఇట్ అప్. రాజేంద్ర జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్ సార్. సార్, రమణి ఇల్లంతా వెతికాం. చిన్న క్లూ కూడా దొరకలేదు. దొరకదు. అక్కడ ఏమీ ఉండవు. అడ్వకేట్ శర్మగారి బ్రెయినా మజాకా? కానీ మనం సృష్టించాలి అవసరమైన సాక్షుల్ని, సాక్ష్యాల్ని. ఏంటి అర్థమైందా? అది వాళ్ళకి మాత్రమే చేతనవుతుందా? అవసరమైతే చేద్దాం సార్. అవసరం కాదు, అత్యవసరం. అహంకారం తలకెక్కడంతో ఏవైనా చేయొచ్చనుకుంటున్నారో ఆ లాయరు వాడి ఫ్రెండ్స్. ఇక అటువంటి అవకాశం వాళ్ళకి మనం ఇవ్వకూడదు. ఈసారి ఆ దేవుడు దిగొచ్చినా సరే నేను వాళ్ళని వదలను. చట్టాన్ని, న్యాయాన్ని కూడా పట్టించుకోను. అక్కడి నుంచి టెలిఫోన్ డైరీ తీసుకొచ్చారుగా సార్. అందులో లాయర్కి సంబంధించిన వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ సెల్ నెంబర్లు కానీ లేవు సార్. ఉండవు. తమకి సంబంధించిన పేర్లు, నంబర్లు ఇందులో ఉండకూడదని రమణికి స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు. ఇలాంటి ఎన్నో కేసులకి ఆధారం టెలిఫోన్ డైరీ కదా. బట్ రమణి ఉపయోగించిన ఈ టెలిఫోన్ డైరీలో వాళ్ళ పేర్లు ఉండాలి. వాడు చూస్తుండగానే వాడింటిలోనే ఒకని నిలువునా కాల్చి చంపినా నా వెంట్రుకు కూడా పీకలేడు. ఇంకేం చేస్తాడ్రా వాడబ్బా ట్రాపు. ఫోన్ చేయి వాడికి. 4 తిడితే గాని నా కోపం చల్లారదు. దొంగ నా కొడుకు. పొలిటీషియన్స్ కాళ్ళు ఏమైనా పట్టుకోమంటారా? ముందు జాగ్రత్త కోసం. పట్టుకోవడానికి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా 2 చేతులతో పట్టు. కొంచెం నూనె కూడా తీసుకెళ్ళు. సిగ్గు లేకపోతే సరే. దొరికాడా? వెయిట్, దొరుకుతాడు. అది సత్యం. సార్. హలో మిస్టర్ జయసింహ, నేను శర్మని. సమర్థుడివే. వెరీ గుడ్. నిన్నోసారి కలవాలి, అభినందనలు తెలపడానికి. ఇంకో వల వేయడానికి రెడీగా ఉన్నావుగా? ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అరే, తొందరపడకండి సార్. నేను మా గురువు గారి కాంపౌండ్ లో ఉన్నాను. ఇప్పుడు పోర్టిగోలో. ఇప్పుడు సాక్షాత్ గురువు గారి ఇంట్లో.
ఎస్పీ గారు. అవును మూర్తి, ఎస్పీ గారికి జీతం ఎవరిస్తున్నారు? ఎప్పుడు చూసినా వీళ్ల కాళ్ళ దగ్గరే పడుంటారు. జీతం అక్కడ, లంచం ఇక్కడ. నాలుకపై మచ్చుందనుకుంటాను. మీరా రోజు మళ్ళీ కలుద్దాం అన్నారు, కానీ ఇంత త్వరగా కలుస్తాం అనుకోలేదు కదూ. ఇప్పుడు నాకు కావలసినంత మెచ్యూరిటీ వచ్చేసింది గురూజీ. గురువు వెళ్ళిన అదే బాటలో ఇప్పుడు ఈ శిష్యుడు వెళ్తున్నాడు. ఎంతో తెలివిగా కుట్రలు కుతంత్రాలు అన్నీ ప్రయోగిస్తున్నాడు. అన్యాయం, చాలా అన్యాయం. అవును, ఎత్తుకి పై ఎత్తు. కానీ నే విసిరిన వల నిరపరాధుల్ని శిక్షించడానికి కాదు. ఇట్ ఇస్ ఫర్ యూ నోటోరియస్ క్రిమినల్స్. ఏ కేసులోనైనా ఎవరికీ కనిపించని ఒక లూప్ హోల్, లేదంటే ఆ దేవుని అదృశ్య హస్తం ఈ కేసులో ఉండవు అని నేను చెప్పను. ఖచ్చితంగా ఉంటాయి, విత్ వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ యువర్ మోటివ్ అండ్ కాన్స్పిరసీ. నేను నిరీక్షించడానికి ఇవి చాలు, మిగతావన్నీ నేను సృష్టించుకుంటాను గురువు గారు. ఇన్ని రోజులుగా నీ ఇల్లీగల్ ప్రొఫెషన్ తో డబ్బు కోసం సంఘ విద్రోహుల్ని, క్రిమినల్స్ ని రక్షించడం మాత్రమే నువ్వు చెయ్యగలిగావు. అన్యాయాలను కొనసాగించడానికి డబ్బుని వెదజల్లో ఆడవాళ్ళని ఎరవేసో లేక రౌడీసాను ఆశ్రయించాలని తెలియజేసిన మహాత్ముడివి. వాదనతోనూ వాక్చాతుర్యంతోనూ ఎవరినైనా పడగొట్టగలనన్న అహంభావం నీకు. ఇక దాన్ని అనుమతించను నేను. ఇన్నాళ్లుగా నువ్వు చేస్తున్న పాపకృత్యాలకి శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు నిస్సహాయుడివై చూస్తూ ఉండిపోతావు. నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇది ఆరంభం మాత్రమే. ఎన్ని సన్నాహాలు చేసుకున్నా సరే నువ్వు సంధించే చివరి అస్త్రాన్ని కూడా తుత్తునీలు చేస్తాను. కుట్రలు కుతంత్రాలతో నువ్వెన్ని పన్నాగాలు పండినా సరే, యువర్ డిఫీట్ ఇట్ ఇస్ సర్టన్. జస్ట్ సర్టన్, యు సన్ ఆఫ్ అ... మీరారో చేసిన వికటాటహాసం ఇప్పుడు నేను చైనా. చాలా ఎక్సలెంట్ గా ఉంది కోచింగ్. ప్లాన్ ఎవరిది? తమరిదా లేక ఆయిందా? ఆయన గురువు, నేను శిష్యుని మాత్రమే.